అసమర్థుడైనటువంటి విద్యాశాఖ మంత్రి ఉండటం వల్ల ఇలా జరిగింది అనేది ప్రజల భావన. అసమర్థుడైన 148 రోజుల్లో పరీక్షలు పూర్తి చేసి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి 8 నెలలు ఉద్యోగం చేసిన తర్వాత మీరు నిద్రలేచి ఈ రోజున అవినీతి జరిగిందని చెప్పి కథలు చెప్తా ఉంటే అసమర్థుడేంటి? అసమర్థుడంటే నీకు ఎమ్మెల్యే పదవి ఇచ్చినా కానీ అసెంబ్లీకి రావట్లేదు, అది అసమర్థత. 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకపోవడం ఉంది చూడు, అది అసమర్థత. మీ చాటకానితనాన్ని అత్యంత పారదర్శకంగా చేసినటువంటి డిఎస్సిని మీరు మాట్లాడేటువంటి లాంగ్వేజ్ ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నారు? అసలు మీ క్వశ్చన్ ఏంటో కూడా చెప్పండి, మీకున్నటువంటి అనుమానాలు ఏంటి చెప్పండి. అయ్యేం చెప్పం, ఊరికే ఎవరో మీడియాలో మా పార్టీ వాళ్ళు చెప్పారు కాబట్టి మేము కూడా చెప్తాం. ఏం చెప్పారు? మీరు చెప్తున్నటువంటి ఆ ఎమ్మెల్సీ 2009లో ఇంటర్ పేపర్ లీకేజ్ కేసులో ముద్దాయి. మీరు మా గురించి టెట్ గురించి డిఎస్సి గురించి మాట్లాడుతుంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోటి లేదు. మాట్లాడేప్పుడు భాష గౌరవంగా మాట్లాడాలా. మీరు మా నాయకుడిని ఎట్లా అంటే అట్లా మాట్లాడితే చూస్తూ కూరుకునేటువంటి పరిస్థితి ఉండదు. మీరు గౌరవంగా మాట్లాడితే గౌరవంగా మాట్లాడతాం.